సత్యసాయి వాహినులు. మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. అద్భుతములలోకెల్లా అద్భుతము. భారతీయులు తానొక ఆత్మ అని విశ్వసించుదురు. అట్టి ఆత్మను ఖడ్గములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి శోషిల చేయజాలదు. ఆత్మయ్యను దానికి పరిధియే లేదు. కేంద్రము మాత్రము శరీరమున నుండును. మరణమును దానికర్థము ఈ కేంద్రము ఒక శరీరము నుండి మరొక శరీరమునకు మారుట. ఇది భారతీయుల యొక్క విశ్వాసము. ఆత్మ భౌతిక నియమములకు లోబడినది కాదు. స్వతసిద్ధముగా అది యుక్తము, నిర్నిబద్ధము, పావనము, శుద్ధము, పరిపూర్ణము. కాని అది భౌతిక పదార్థమునకు అంటగట్టబడి తాను భౌతిక పదార్థమనియే భావించుకొనుచుండును. ఇదియే దాని చమత్కారము. ఈ చమత్కారమును తెలుసుకొన ఎట్టి వారికిని వీలు కాదు, సాధ్యపడదు. పరిపూర్ణమగు ఆత్మ తాను అపరిపూర్ణముగు భ్రాంతిలో ఎట్లు చిక్కుకోగలదు? భారతీయులీ ప్రశ్నకు ఆస్పదమే లేదని చెప్పి తప్పించుకోచూతురని కొందరు తలంచవచ్చును. తమ అజ్ఞతను కనిపెట్టజూతురు. విశుద్ధమును అఖండమును అగు పదార్థము అనుమాత్రముగానైనా తన స్వభావమును ఎట్లు కోల్పోగలదు? భారతీయుడు అకృత్రిమ స్వభావుడు. కుతర్కములను ఆశ్రయించి తప్పించుకొన చూడడు. సమస్యను పురుషోచిత విధమున ఎదుర్కొను ధైర్యము కలవాడు భారతీయుడు. కనుక ఆ సమస్యకది సమాధానము. పరిపూర్ణ వస్తువగు ఆత్మ తాను అపరిపూర్ణమైనదని తలచికొనుటయు, తాను భౌతిక పదార్థములతో చేరి దానిచే నియమింపబడినదని తలుచుకొనుటయు ఎట్లు సంభవించును? అది సంభవించదు. తాను శరీరమునని తలుచుకొనుట ప్రతివాడునూ ఎరిగిన విషయమే. అతడట్లు తలుచుకొనుట ఎట్లు సంభవించునో ఎవరైనా చెప్పగలరా? దీనికి జవాబిచ్చుటకు కూడా ఎవరూ పూనుకోరు. అది భగవదిచ్ఛ అనుట సమాధానమే కాదు. నేను ఎరుగను అని భారతీయుడు పలుకు మాట కన్నా ఈ సమాధానమునకు ఏమియూ ఆధిక్యము లేదు. తేలినదిది. జీవాత్మ నిత్యము, అమృతము, పరిపూర్ణము, అనంతము. మరణమనగా దాని కేంద్రము ఒక శరీరము నుండి మరొక శరీరమునకు మారుటే అని ముందు తెలిపితిని. మన ప్రస్తుత స్థితి మన పూర్వజన్మ కర్మల చేత నిర్ణయింపబడును. అట్లే భవిష్యత్తు స్థితియు ఇప్పటి కర్మము చేత నిర్ణయింపబడును. జన్మ జన్మలకు మధ్య, మరణ మరణములకు మధ్య ఆత్మ వ్యాకోచముందుటో లేక సంకోచముందుటో జరుగుచుండును. కాని మనుష్యుడు తుఫానులో చిక్కిన చిరునావ వలె ఒక క్షణమున నురుగురుగురక్కు మహాకల్లోల శిఖరమునకు ఎగజిమ్మబడును. అనంతర క్షణమున ఆవలించుచుండు అగాధములోనికి భీషణ వేగంతో కూలద్రోయపడును. సత్కర్మ దుష్కర్మవశుడై తత్ప్రభావముచే ఇటునట దొర్లుచుండువాడైనా అమృతపుత్రులారా వినుడు. భ్రాంతికిని అంధకారమునకును ఆవలనుండు ఆ పురాణ పురుషుని భారతీయ మహారుషులు కనుగొని వారు ఈ విధముగా జవాబు చెప్పిరి. మానవ జీవులారా, సోదరులారా, మీ మరణ పరంపర నుండి విముక్తులగుటకు అతని నెరుగుటొక్కటే మార్గము. నిత్యానందమునకు
ఉత్తరాధికారులైన మీరు పాపులనుకొని తలంచకుడు. మీరు ఈశ్వర ప్రతిబింబులు, అవ్యయానందమును పాల్గొనువారు, పావనులు, పరిపూర్ణులు, భూమిపై విహరించు దేవతలు. అట్టి మిమ్ము పాపులని పిలుచుట కంటే వేరొక పాపమున్నదా? పాపులమని అంగీకరించుట అప్రతిష్టలెండు. మీరు గొర్రెలను భావమును వీడి భ్రాంతిని వదలి మీరు ఆత్మలు, ఆద్యంతరహితులను అగు అమృత బిందువులు. భౌతిక పదార్థము మీ దాసి కాని మీరు దాని దాసులు కారు. ఇవి ఋషుల వాక్యములు. ఋషులు వేద విదితులు. ఇట్టి భారతీయ భావములను అనుభవము లేనివారు ఎట్లు అర్థం చేసుకోగలరు? భగవంతునే తండ్రిగా, తల్లిగా, గురువుగా, మిత్రునిగా, ప్రియునిగా ప్రార్థించి భావించి బలమును అందుకున్న భాగ్య జీవులు భారతీయులు. ఇహ పరములందు గల సర్వమున కన్నను ప్రియతర వస్తువుగా ఏకైక ప్రియునిగా ఆరాధించిన వారు భారతీయులు. కేవలము ఇంద్రియ సుఖములనే ఎరుగు జనసామాన్యము అట్టి పరమ సత్యమును ఏ రీతిగా గ్రహించగలరు? ఈ ఇంద్రియ స్వభావమే మనకు సత్యము గాన్పింపక మరుగుబడియుండు కారణములలో ఒకటని ఋషుల వాదము. ఇంద్రియ భోగాసక్తి వివిధ సిద్ధాంత కల్పనము. ఇది సత్యమునకు మనకు మధ్య నుండు ఒక తెర. మన పరిశీలనములలో ఇది ఒక మహాఘట్టము. ఈ భావనే క్రియాభివృద్ధినంది అద్భుత రూపమగు వైదాంతిక మాయా సిద్ధాంతముగా కాలాంతరమున రూపొందుటయు, ఈ తెరనే వేదాంతమున కానవచ్చు యథార్థ వివరణమనియు, అనాది కాలము నుండి సత్యము మన కంటి ఎదుటనే దీపించుచుండియు ఈ తెర వలననే మరుగుబడియుండననియు భారతీయులు కనుగొనిరి. మన ఈ సమస్యకు బాహ్యలోక అన్వేషముచే సమాధానం లభింపదని భారతీయుల గెరుకపడెను. ఎన్ని యుగముల కాలము బాహ్యలోకమును వెదికినను నిష్ఫలమే. దీనికి అనుభవము అత్యవసరమనియు, అట్టి పరమానుభవమును బడయుటకై భారతీయులు దీర్ఘ తపస్సు చేసి విచారణ సలిపి కడకు సత్యాన్ని గుర్తించి లోకానికి చాటిరని భారత శాస్త్రములు చాటుచున్నవి. ఇంద్రియ వాంఛలును కర్మకలాపాది బాహ్య విషయ వాంఛలను తమకును సత్యమునకు నడుమ తెరను కల్పించినవనియు, ఆ తెర కర్మకలాపములచే ఛేదించుట కష్టమనియు అసాధ్యమనియు లోకానికి బోధించెను. భారతీయ పరమార్థము దాని సత్యాన్ని కనుగొనుటకు మనస్సే వారికి ఆధారమయ్యెను. మనస్సు యొక్క సూక్ష్మ పరిశీలనము తప్ప గత్యంతరము కానరాదయ్యెను. బాహ్య ప్రపంచ పరిశోధనము నిరుపయోగమయ్యెను గాన అంతర్ ప్రపంచము దశ వారు తమ దృష్టిని మలుచుకొనిరి. ఇది ఏ వేదాంత విద్యకు ప్రారంభము, పునాది. సత్యమునకై వేరెక్కడనూ అన్వేషింప పనిలేదు. అద్భుతములలోకెల్లను అద్భుతముకు ఈ జీవునియందు మానవునియందు వెతకడు. మానవునియందు లేనిది ఎచ్చటనూ ఉండజాలదు. వెలుపల కనిపించున్నది లోనున్నదానికి బింబ ప్రతిబింబము మాత్రమే. ఈశ్వరుడు జగత్తు వెలుపల నుండే జగత్తును పరిపాలించుచుండును అను పురాతన భావమును వారు గైకొనిరి. ఆ ఈశ్వర జగత్తు లోపల నుండిరి. భారతీయులు మొదట చేసిన కార్యమిదియే. అతడు వెలుపల నుండు దేవుడు కాదు, లోపల నుండువాడు. అచ్చట నుండే అతన్ని తీసి తమ హృదయ పీఠికలనాక్రమింపచేసిరి. మన ఆత్మలకు ఆత్మయై మనలోని సత్య పదార్థమై నిలిచియుండును. వేదాంత తత్వశాస్త్రమును చక్కగా అర్థము చేసుకొనగోరు వారు ఉదాత్తములగు కొన్ని భావములను గ్రహింపవలెను. తత్వశాస్త్రము ఒక గ్రంథము కాని ఒక్కరిచే రచింపబడినది కాని కానే కాదు. మహామహుడగు మనువు బ్రహ్మవర్తము అని పేర్కొనినది భరతభూమి. కాలాంతరమున ప్రపంచమందంతటను వెల్లివిరియునున్న ఆత్మాన్వేషణ మహోద్యమము ఈ భూమి నుండియే ఉత్పత్తి అయినది. ఈ భూమియందు మహానదుల వలనే పారమార్థికోద్యమములు కూడా ఉద్భవించినవి. మేఘ గర్జారావముతో తమ ఆధ్యాత్మిక సందేశమును లోకమునకు చాటినది. భారతదేశము మీదికి శత్రుదాడి వెడలి వచ్చినప్పుడల్లా ఆ ధాటి ప్రఘాతమునకు ప్రప్రథమమున మారడ్డు నిలుచు భారమును ఈ పవిత్ర భూమి వహింపవలసి వచ్చెను. ఆర్యావర్తము పైకెత్తివచ్చు దుర్వాతముల కాటుపోట్లకి ధీర భూమిలోని దండెమగల వక్ష ప్రదేశములే మొదట గురికావలసి వచ్చెను. ఇట్లు ఎన్నిసార్లో ఘోర హింసలను అనుభవించియు ఈ భూమి ఇప్పటికిని తన యశో వైభవమును తన బలమును పూర్తిగా కోల్పోలేదు. ఇచ్చట నుండియే సాధుమూర్తి నానక్ మహాశయుడు అత్యద్భుత రూపమగు తన ప్రేమ భావమును బోధించెను.
ఇచ్చటనే అతని విశాల హృదయం వికసించెను. హైందవ ప్రపంచమునే కాక మహమ్మదీయ ప్రపంచమును కూడా ప్రేమాలింగనమనొచ్చుటకు భారతీయులు బాహువులు చాపిరి. హైందవ పురుష శేఖరులందు అగ్రస్థానము వహించిన చివరి వారిలో గురు గోవింద సింగు ఈ భూమి యందు నిజ మతోద్ధరణార్థము తన యొక్కయు తమ ప్రియతమ యొక్కయు రక్తపాతమున కూర్చి ఎవరికై తానెట్టి ఘోరహింసల పాలయ్యనో వారు తమను విడనాడినను తన దేశీయులను ఏమాత్రమూ దూరక దక్షిణ పదమున కేగి హృదయము వ్రీలిన మృగరాజు వలె ప్రాణములు విడిచెను. ఆ మహానుభావుల కీర్తి శాశ్వతమై నిలుచుగాక. అట్టి మహనీయులు మానవకోటికెంతయో ఉపకారము చేసిరి. ప్రతి మానవునియందు ఒక ప్రత్యేకత్వమెట్లుండునో అట్లే ప్రతి రీతియందునూ కూడా ఒక ప్రత్యేకత్వముండును. ప్రతివాడును కొన్ని విషయములందు ఇతరులందరికన్నా భిన్నుడై స్వకీయములగు కొన్ని విశిష్ట లక్షణములను కలిగి ఎట్లుండునో అట్లే ప్రతి జాతియు ఇతర జాతులకు లేని కొన్ని విశిష్ట లక్షణములు కలిగియుండును. ప్రకృతి యొక్క నిర్ణీత క్రమములో ప్రతివారు నిర్వహింపవలసిన ప్రత్యేక పాత్రయు ఎట్లేర్పడి ఉండునో అతని పూర్వకర్మమతనికై ఒక ప్రత్యేక మార్గమును ఏర్పరిచియుండునో అట్లే జాతుల విషయము కూడా. ప్రతి జాతియు ఒక విధి నిర్దిష్ట పాత్రమును నిర్వహింపవలసి ఉండును. ప్రతి జాతియు లోకమునకు ఒక సందేశము నీయవలసి ఉండును. కావున మన జాతి సాధించవలసిన కార్యమును అది నిర్వహింపవలసిన విధి నిర్దిష్ట పాత్రమును జాతి సామరస్య వాద్యమున అది పాడవలసిన స్వరమును మనము ప్రప్రథమము నుండి గ్రహించియుండుట ముఖ్యము. కొన్ని సర్పముల పడగలందు మనులుండుననియు ఆ మనులుండునంత వరకు ఆ సర్పములను ఏమి చేసినను చంపుట సాధ్యము కాదనియు మీరు చిన్ననాటి కథలలో వినియుందురు. దీనిని జ్ఞప్తి పెట్టుకొనున్నచో చరిత్రయందరి అత్యద్భుత సంఘటననొక దానిని మనము గ్రహింపగలము.